హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచర్స్ ఛానల్. అండ్ మనమైతే లాస్ట్ వీడియోలో టిఫిన్ అయితే చేసేసాము బ్రహ్మపూర్లో దిగి. సో ఇక్కడ నుంచి మేమైతే గైడ్ని పట్టుకొని బ్రహ్మపూర్ నుంచి గోపాల్పూర్కి అయితే బీచ్కి వెళ్తున్నాం అనమాట. గోపాల్పూర్ బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ అనమాట. ఇదిగోటి ఇక్కడ నుంచి చూడండి మీరు మ్యాప్లోనే. బ్రహ్మపూర్ నుంచి గోపాల్పూర్ బీచ్కి మనకైతే 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం బస్సు కానీ ఆటో కానీ ఏదైనా పట్టుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ ఒడిస్సాలో ఇదైతే ఉంటుంది. దీన్ని బరంపూర్ అని పిలిచేవారు, ఇప్పుడు బ్రహ్మపూర్ అని పిలుస్తున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ప్యూరిటీ వాటర్ బాటిల్ అంట మనకి ఇక్కడ లోకల్ బ్రాండ్, చాలా బాగుంది. అండ్ మనకైతే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి. అండ్ మనం చూసుకొని వెళ్ళాలి ఏ బస్సు వెళ్తుంది గోపాల్పూర్ బీచ్ కానీ. అండ్ చాలా బస్సులు అయితే వస్తున్నాయి, అన్నీ మ్యాక్సిమం ప్రైవేట్ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూద్దాం. అండ్ మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కేసాం అనమాట. ఫుల్ రష్ ఉంది, మామూలుగా అసలు ఖాళీ కూడా లేదు. ఇంకా మేము వెళ్తుంది నార్మల్ వీక్ డేస్లోనే, అయినా చాలా చాలా రష్గా ఉంది. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం. ముందు వెనకాల డోర్స్ ఉన్నాయి, మొత్తం అటు ఇటు ఫుల్ అయిపోయింది. అండ్ మేమైతే ఇగో బాయ్స్తో నించొని ఉన్నాం అనమాట, నలుగురు. సో ఫుల్ ఒక్కబెట్టేస్తుంది. అండ్ మనకి దారిలో ఒక వాటర్ ట్యాప్ అయితే కనిపించింది చూడండి. ఇది ఎటువంటి సపోర్ట్ లేకుండా వాటర్ అయితే పడుతుంది, దీన్ని బాగా పెట్టారు. అండ్ మన గోపాల్పూర్ ఆన్ సీ, అండ్ మనకి అక్కడ ఒడియాలో కూడా రాసుంది. అండ్ ఇంకా అలా ముందుకెళ్తే మనకైతే వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది. అండ్ మీరు చూస్తుంది బ్రహ్మపూర్ యూనివర్సిటీ అనమాట. మనకి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఎలాగో, శ్రీకాకుళంలో బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎలాగో, ఇలాగ బ్రహ్మపూర్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ఫేమస్ అయిన యూనివర్సిటీ ఇది బ్రహ్మపూర్. అండ్ మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం, గోపాల్పూర్ బీచ్ టు గో. అండ్ అయితే రోడ్ మనకు బాగుంది, చాలా స్పేషియస్గా. అండ్ సిటీ కూడా చాలా బాగుంది. ఇదిగో బ్రహ్మపూర్ సిటీ, మీరు ఈ బిల్డింగ్స్ చూసినట్టయితే. అండ్ మనమైతే ఫైనల్గా బస్సు అయితే దిగిపోయాం అనమాట. ఫుల్ ఈ రష్లో ఒక్కబెట్టి దానికి ఫ్రై అయిపోయి బయటికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మనం ఇంకా మొత్తం అందరం అయితే దిగిపోయాం. అండ్ మనకి దారిలో చలవ దుంపలు కనిపించాయి అనమాట. అండ్ మా ఫ్యామిలీ అందరికీ ఇవి చాలా ఇష్టమైనవి. సో చలవ దుంపలు ఎలాగైనా కొనాలని చెప్పి ఇంకా అయితే అందరూ కొంటున్నాం అనమాట. ఇదిగోటి ఒక కవర్లో అయితే మనకి ప్యాక్ చేసి ఇచ్చేసాడు అనమాట చలవ దుంపలు. 50 రూపాయలకి. మరి ఏటి కొన్నాం? దీని పేరేటన్నా? దీని పేరు 50 రూపాయలకి చలవ దుంపలు తీసుకున్నాం. బీచ్కి వెళ్ళి అయితే తింటాం దీన్ని. లెట్స్ ఈట్. చలవ దుంప తిందాం, చలవ దుంప. టేస్ట్ చాలా బాగుంది, స్వీట్గా, నైస్. అండ్ గోపాల్పూర్ బీచ్కి అయితే మనకి ముందుకి అలా నడుచుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. అండ్ మన ఊరి మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇంక 2 రూట్స్ ఉంటాయన్నమాట. ఇదైతే బెస్ట్ రూట్ అని చెప్పాలి. రోడ్డు మీద నుంచి స్ట్రైట్గా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే తిన్నగా బీచ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మా అన్నయ్య ఇదిగోటి, ఈ అన్నయ్య మమ్మల్ని అయితే తీసుకురావడం జరిగింది బ్రహ్మపూర్కి, బృందావనం అన్నయ్య. అండ్ అక్కడ ఒడియాలో మాట్లాడుతున్నాడు, వినండి. ସେଇଠି ପୋର୍ଟଟା ଦେଖିବା ଭଲ ଥିବ ନା, ଯେଉଁ ଲଞ୍ଚ ଲାଗୁଛି. అండ్ మనం అయితే ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది దగ్గరికి రాగానే ఇలా ఉంటుంది మనకి. అండ్ ఇతను మన గైడ్ అనమాట, తెలిసిన గైడ్ అని చెప్పాను కదా, మనకు తెలిసిన అతను. మీరు కూడా ఎవరైనా బ్రహ్మపూర్ వస్తే ఇతను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా కావాలంటే అతనికి మీ నెంబర్ ఇస్తాను ఇతనిది, మీరు కాంటాక్ట్ అయ్యి అయితే మీరైతే ఒడిస్సాలో బ్రహ్మపూర్లో తిరగవచ్చు. అండ్ మేమైతే ఇంకా మొత్తానికి బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇదిలా ఉంటుంది అవుట్లుక్ బీచ్ దగ్గరికి వచ్చేసరికి. వీడు మా బొడ్డోడు అనమాట, నాతో పాటు ఉంటాడు. సో వీడు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, నెక్స్ట్ వ్లాగర్ అనమాట వీడు. అండ్ ఇంకా మేమైతే సర్కిల్ పాయింట్లోకి వచ్చాం అనమాట. అండ్ ఇటు నుంచి లెఫ్ట్ రైట్ అయితే వచ్చాయి. రైట్ సైడ్ బీచ్, లెఫ్ట్ సైడ్ బీచ్. లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకైతే హార్బర్ లాగా ఉంటుంది అనమాట. సో హార్బర్ ఉంటుంది, ముందుకు వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేద్దాం అని చెప్పి మేము స్ట్రైట్గా లెఫ్ట్ వెళ్ళిపోయి హార్బర్ నుంచి అలా బీచ్ నుంచి నడుచుకోద్దాం అనుకున్నాం. సో ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది హార్బర్ అనమాట. అండ్ ఇక్కడ షిప్స్, మనకి వాటర్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఈ ఫిషింగ్ వాటర్, ఇక్కడ ఈ బీచ్ వాటర్ అనేది ఇక్కడికి మనకు రావడం జరుగుతుంది. ఇందులో వాళ్ళు ఫిషింగ్ చేసి మనకైతే అక్కడ అమ్ముతారనమాట. అండ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది, ఇది ఈ మధ్యన కట్టినట్టున్నారు బ్రిడ్జ్, చాలా బాగుంది. అండ్ బోట్స్ కూడా ఉన్నాయి. మన రైడ్కి కావాలంటే ఈ బోట్స్లో రైడ్కి కూడా వెళ్ళొచ్చు. సో మనమైతే ఇప్పుడు ఫుల్ ఎండలో ఉన్నాం, ఇప్పుడు బీచ్లో వెళ్ళి ములగాలి కాబట్టి రైడ్ సైట్ అయితే క్యాన్సిల్ చేస్తాం మేము. అండ్ పైగా మేము వెళ్ళిన రోజు కూడా షిప్స్ ఏమీ తీయలేదంట.
మ్యాక్సిమం అన్ని షిప్స్ అన్నీ క్లోజ్డ్లో ఉన్నాయి. సో మేము కూడా బోటింగ్ చేయడానికి అయితే అవ్వలేదు. సో అన్ని బోట్స్ అన్నీ చూసారా, అన్నీ కట్టేసి ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకైతే ఇలా చేపలు పడతారు. వలలు ఎంత బాగున్నాయి చూసారా, ఈ వలలతోనైతే వాళ్ళు చేపలు పడతారనమాట. అండ్ మన నీడ చూసారా, కరెక్ట్గా ఎండ పైనుంచి కొడుతుంది. అండ్ ఫైనల్లీ ఇది మన గోపాల్పూర్ బీచ్. ఇక్కడ ఒడిస్సా పీపుల్ దీన్ని గోవా బీచ్ అని కూడా అంటారనమాట. అంటే అంత ఫేమస్ అంటే ఇది. అండ్ మనకి దారిలో చూసారా, ఓ ఇదేదో పెద్ద చేపే, ఓ ఎంత ఉందో. అండ్ అలాగే బాయ్స్తో చిన్న స్లోమో వాక్ చేస్తున్నాం. ఇంకా మొత్తానికి బీచ్కి వచ్చాం కాబట్టి ఈ వైబ్ అయితే మనం ఫీల్ అవుతున్నాం అనమాట. చాలా బాగుంది. అండ్ ఇటు అంతా బీచ్ అనమాట. చాలా బాగుంది. ఇలాగ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రావడం అనేది నిజంగా ఆనందకరమైన విషయమే. అండ్ గోపాల్పూర్ బీచ్ చూడాల్సిన బీచ్ అనమాట బ్రహ్మపూర్లో. అండ్ మనకి ఇక్కడ తాబేలు వెళ్తూ కొద్దీ ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి బయటపడి. అండ్ ఒక పాడు పడిపోయిన బంగళ ఒకటి ఉంది చూసారా, మొత్తం పడిపోయింది. ఇది పాత కాలంలో దీన్ని వాడేవారు అనుకుంటా. అండ్ మనకి ఇలా జెండాలు పెట్టి ఉంటాయి. అండ్ మనకి వాటర్ రైడ్స్ మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. గోవా బీచ్లో ఏ విధంగా అయితే వాటర్ రైడ్స్ ఉంటాయి అలా ఉంటాయి. అండ్ మనకి అక్కడ టవర్ ఉంటుంది కనిపిస్తుంది, లైట్ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన డైరెక్షన్స్ అయితే వాళ్ళు చెప్తారు. అండ్ ఇది ఇలా టెంట్స్ వేసి అన్నీ ఉంటాయి అనమాట. బీచ్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి. మన వైజాగ్ బీచ్లో కూడా ఇన్ని టెంట్లు ఉండవేమో, ఈ చివరి నుంచి ఆ చివరికి అన్ని టెంట్లు ఉంటాయి. ఎక్కడ పెడితే అక్కడ మూరే మిక్చర్లు, ఎక్కడ పెడితే అక్కడ ఇంకేవేవో అమ్ముతూ ఉంటారనమాట. అండ్ మనకి ఇష్టం వచ్చినవి అయితే ఇక్కడ తినుకొని ఉండొచ్చు. అండ్ అంత బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. అండ్ మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని అయితే రిలాక్స్ అయిపోతున్నారు. నీట్గా మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చామంటే అక్కడ కూర్చొని తినేసి ఆ టెంట్ కింద కూర్చోవచ్చు. ఇంకా బీచ్లోకి అయితే దిగుదాం అనుకుంటున్నాం. మొత్తం అయితే అందరం కూర్చుని పోయామన్నమాట. కుక్క కూడా రిలాక్స్ అవుతుంది ఇక్కడ టెంట్ కింద. చిమ్టూ బాయ్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు. సో ఇంకా మనం అయితే ఈ వెదర్లో అలా చిల్ అవుదాం ఇంకా. అండ్ ఇక్కడికైతే మనం ఇప్పుడు వచ్చేసాం కాబట్టి ఇంకా రెస్టారెంట్లు అయితే ఎదుగుతున్నాం అనమాట. రోడ్డు మీద అన్నీ మనకి రెస్టారెంట్లు ఉంటాయి. ఫుడ్ అయితే అంత బాగోదని చెప్పారు. సో మేమైతే ఒక్కొక్క రెస్టారెంట్ చూసుకుంటున్నాం. రేత చెత్త ఉంది ఇక్కడ. అండ్ అన్ని రెస్టారెంట్లు చూసుకుని ఎక్కడ తిందామో తినేసి నీటిలో ములుగుదామని చెప్పి మేమైతే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది. అండ్ చాలా బాగుంది వ్యూ అది చూడడానికి. ఇక్కడ చూశారు కదా, అండ్ టూరిస్టులు అయితే చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ మనమైతే పక్కన పానీపూరి షాప్ ఉంటే సరదాగా పానీపూరి తిందామని చెప్పి ఇంత ఎండలో వచ్చాం అనమాట. పానీపూరి టేస్ట్ కూడా ట్రై చేయడానికి బాగుంటుంది అంటే ఇక్కడ. సో ట్రై చేద్దాం. ఇంకా చిన్న ప్లేట్ ఇది భలే ఉంది, చిన్న ప్లేట్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణ 2024 అని కూడా పెట్టారు. మొత్తం క్లీన్గా అయితే ఇక్కడ ఈ బ్రహ్మపూర్ గోపాల్పూర్ బీచ్ని అయితే ఉంచడం జరుగుతుంది. అండ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల. మనైతే ఎక్కడైనా భోజనం చేయొచ్చు అనమాట. అండ్ ఈ లైన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ బిర్యానీ షాపులు, మీల్ షాప్స్ అనమాట. అండ్ మనకి బీచ్ పైకి రాగానే ఇలా ఉంటుంది అనమాట. గోపాల్పూర్ అని అక్కడ ఒక స్టేజ్ ఉండి పెద్దగా కారిడార్ లాగా ఇలా ఉంటుంది అనమాట మార్బుల్స్తోని. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మా డాడీ చూడండి స్టిల్స్ ఎత్తున్నారు. గోపాల్పూర్ సీ బీచ్ వెల్కమ్ టు. అండ్ 2 బొమ్మలు ఉన్నాయి, టాటాయిస్ బొమ్మలు ఇక్కడ. అండ్ చూడడానికి అయితే బీచ్ చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కరు ఒక విన్యాసాలు చేస్తున్నారు, మేము చూస్తున్నాం అనమాట. అండ్ బీచ్ అయితే వ్యూలో చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది బీచ్. అందరూ సరదాగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ లాస్ట్లో హ్యాపీ డేస్ అనే పాట పాడుకొని అందరూ అయితే అలా ఊగుతున్నాం. మొత్తానికి ఈ బీచ్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ గోవా వెళ్ళాను, సేమ్ అలాంటి ఫీల్ అయితే వచ్చింది ఈ గోపాల్పూర్ బీచ్ దగ్గర. అండ్ ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నాను. వెనకాల బ్యాక్ డ్రాప్లో బీచ్ పడేటట్టు వీడియో అయితే తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇదే అయితే మన బీచ్ అనమాట, గోపాల్పూర్ బీచ్. అండ్ అలలు భలే ఎగిసి పడుతున్నాయి అనమాట. అండ్ చూసారు అలాగా టెంట్స్, షాప్స్ వరుసగా చివరి నుంచి చివరికి అయితే ఉన్నాయి. అండ్ ఇది చాలా బాగుంది ఈ బీచ్ అయితే. చాలా పెద్ద బీచ్ కూడా. బీచ్ అంటేనే పెద్దదిలే. అండ్ మనకి దారిలో రేంకాయలు కనిపిస్తే అట్లా మసాలా వేసి ఉన్నాయన్నమాట. కొంచెం ఆ రేంకాయలు తీసుకొని అయితే టేస్ట్ చేసాం. ఇదిగో రేంకాయలు చూసారు కదా, ఇవి మసాలా వేసి ఇక్కడ అమ్ముతున్నారు. ప్యాకెట్ 20 రూపీస్. అండ్ మొక్కజొన్న కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మనకి రబడీ మలాయ్ మీకు తెలిసి ఉంటుంది, కుండల్లో పెట్టి రబడీ మలాయ్ అయితే మనకి ఇస్తున్నారనమాట. అండ్ రబడీ మలాయ్ కూడా టేస్ట్ చేయడం జరిగింది, చాలా టేస్టీగా అయితే ఉంది.
అండ్ ఇది గోపాల్పూర్ బీచ్ అనమాట. మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసినట్టయితే ముందుగా లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.